అది నమస్కారం. చాలా అంటే చాలా కోపం వస్తుంది, బాధేస్తుంది. జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు డైరెక్ట్గా నేనే క్వశ్చన్ చేశాను, ఏందయ్యా జగన్మోహన్ రెడ్డి, ఎవరు డబ్బులు నువ్వు ఇస్తున్నావయ్యా అని. ఎక్కడ ఒక మర్డర్ జరిగినా ప్రభుత్వించిన డబ్బులు ఇస్తాడు, ఎక్కడ కొట్లాట జరిగినా ప్రభుత్వించిన డబ్బులు ఇస్తాడు. ఎందుకు? బాధితులు అన్నవాళ్ళు సైలెంట్ అయిపోవాలి. సో ప్రభుత్వించి డబ్బులు ఇచ్చేస్తాడు. ప్రభుత్వం నుంచి డబ్బులు అంటే ఎవరు? ప్రజలు కట్టిన ట్యాక్సులు డబ్బు. ఎందుకు ఇస్తావు? ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చేస్తారు? అదే కదా చేశారు. నిన్న విజయవాడలో డాక్టర్ ప్రియాంకని ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ వాడు, తర్వాత దశ్వంత్ వాళ్ళు ఇద్దరు తాగేసి కారుతో గుద్ది చంపేశారు. ఇమ్మీడియట్గా హత్యాత్మక కేసులు పెట్టారు, వాళ్ళని లోపలేశారు, రిమాండ్ విధించారు. ఖచ్చితంగా స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఒక డెసిషన్ ఇప్పుడు తీసుకోవాల్సింది ఏదైనా మిగిలిందంటే, ఎవరైతే మందు తాగి వాహనం నడిపి అవతల వారికి చావు కారణమైన, అవతల వారికి ఏదైనా గాయాలు తగిలిన శిక్షలు ఎలా ఉండాలంటే ప్రజెంట్ భారతీయ న్యాయ సమితిలో ఆల్రెడీ ఉన్నాయి. అంతమంది స్ట్రాంగ్గా ఉండేలాగా అసెంబ్లీలో తీర్మానం చేసేయండి, ఏకగ్రీవ తీర్మానం చేసేయండి, పార్లమెంట్ పంపండి, ఖచ్చితంగా ఆమోదిస్తారు. లేని దిశని ఉంది అన్నట్టుగా మనం బిల్డప్ ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి. అసలు దిశ చట్టమే లేదు, కానీ ఉంది, దాన్ని వెనక్కి తీసుకున్నారన్నారు. అసలు సవరణలు చేయకుండా కేంద్ర ప్రభుత్వం కొన్ని సలహాలు సూచనలు ఇస్తే పాటించకుండా అసలు అలివి కాని వాటిని, అమలు కాని వాటిని అందులో పెట్టేసి నానా హడావుడి చేసి బిల్డప్ ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అన్నాడు. దాంతో ఖాళీగా ఉన్నటువంటి బిల్లుని విత్డ్రా చేస్తుందని చెప్పేసి మన గవర్నమెంట్ చెప్పింది. అది కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఎందుకే ఇది ఇక్కడ ఉందని చెప్పేసి అంటే లేదు, విత్డ్రా తీసుకున్నాను అన్నారు. చట్టం కాల దిశ చట్టం. సో ఇప్పుడు నేనేమంటానంటే అటువంటి ఒక చట్టం మీరు తీసుకురండి. ఎటువంటి చట్టం? తాగి ఎవరైతే వాహనాలు నడుపుతారో వాళ్ళు డ్రంక్ అండ్ డ్రైవ్లో పట్టుబడితే జరిమానాలు, శిక్షలు గట్టిగా ఉండాలి. వాళ్ళ వల్ల ఎవరికైనా గాయాలైనా, ఏదైనా ఆస్తి నష్టం జరిగినా, ఎవరైనా ఒకవేళ చనిపోయినా, ఈ మందు తాగి ఎవరైతే డ్రైవ్ చేశారో వాళ్ళ ఆస్తులు మొత్తం కూడా బాధిత కుటుంబానికి ఇప్పించాలి. మార్క్ మై వర్డ్ సార్, బాధిత కుటుంబానికి నిందితుల కుటుంబం నుంచి ఆస్తి బదలాయింపు జరగాలి. అంతేగాని ప్రజలు కట్టిన పన్నుల డబ్బుని ఇవ్వటం ఏంటండి? వాళ్ళకి వాళ్ళు కష్టాల్లో ఉన్నారు, బాధలో ఉన్నారు, ఇమీడియట్ మీరు డబ్బులు ఇచ్చారు, ఓకే కాదనను. కానీ ఈరోజు ఐజా పట్టణంలో అఖిలపక్ష నాయకులు సమ్మెలో వాళ్ళు ధర్నా చేసి నిరసన చేసి వాళ్ళు అడిగింది ఏంటి? 3 కోట్ల రూపాయలు డబ్బు ఇవ్వాలి, ప్రభుత్వ పరిహారం చెల్లించాలి, అండ్ వాళ్ళకి కఠిన గురిశిక్ష సమ్మెద అడుగున్నారు మందు బాబులకి. సో ఇక్కడ నేనేమంటానంటే వాళ్ళు కూడా మరలు ఇదే మిస్టేక్. కనీసం వాళ్ళు ఆలోచించని అడగాలి కదా. ఎవరైతే ఇక్కడ పాపను గుద్ది చంపారో వాళ్ళు బాగా డబ్బు ఉన్న వాళ్ళే, దాన్ని వాళ్ళ దగ్గర ఆస్తుంది కదా. ఈ గుద్దునోళ్ళ తాలూకు వాళ్ళకి షేర్ అనేది ఉండి ఆస్తుల వాట అదంతా కూడా ఇప్పుడు అమ్మాయి కుటుంబానికి ఇవ్వాలి. 3 ఆడపిల్లల్ని కష్టపడి చదివించినాడు పెద్దమ్మాయి డాక్టర్, మిగతా 2 పిల్లలు వచ్చేసరి ఇంజనీర్లు. వాళ్ళు వచ్చేసి ఊరు ఏ క్లాస్ పూరా ఏదది గద్వాల దగ్గర, ఐజాపట్నం దగ్గర. పాపం వాళ్ళు కర్నూలు ఉన్నారు పిల్లల చదువు కోసమని, హైదరాబాద్ ఉన్నారు పిల్లల చదువు కోసమని, ఇప్పుడు సొంత గ్రామంలో అంచుకలు చేస్తూ ఉన్నారు. ఏపీ నుంచి మంత్రి టీజీ భరత్ కూడా వెళ్ళాడు, అతను కూడా ఇదే చెప్పున్నాడు. ఏమేమి చెప్పాడంటే కిమ్స్ ఆసుపత్రిలో ఏదైతే ఫీజు అయిందో ఆ ముందు కదా, దాన్ని ఏమంటారు, మెడికల్ ఖర్చులు ఉన్నాయి కదా, ఆసుపత్రులు ఉన్నారు, అవన్నీ కూడా మేము రియంబర్స్మెంట్ చేస్తామన్నారు. మెడికల్ బిల్లు మొత్తం ఎంతైతే అంత మేము రియంబర్స్ చేస్తామన్నారు. దాని అక్కడ కూడా ప్రభుత్వం నుంచి చెల్లించే డబ్బే. ఆడు గుద్దిన వాళ్ళ దగ్గర నుంచి కదా డబ్బులు ఇవన్నీ తీసుకోవాలి మీరు. ఇక్కడ మళ్ళీ అదే తప్పు చేస్తున్నాడు ఆయన. తర్వాత ఆమె ఇప్పుడు పీజీ చదువుతుంది కదా, డాక్టర్ కోర్సు, జిఎస్ఎల్ కాలేజీ రాజనగరం దగ్గర, దానికి డబ్బు కట్టారు డాక్టర్ కోర్సు. సో ఆ డబ్బు కూడా మేము ప్రభుత్వం నుంచి ఇప్పిస్తామని అన్నారు. సో అది ప్రభుత్వానికి కట్టారు కాబట్టి నువ్వు ఇప్పించు, మంచిదే. బట్ ఏదైతే మెడికల్ రియంబర్స్మెంట్ బిల్స్ ఉన్నాయో అది ఎవరైతే గుద్దారో వాళ్ళ దగ్గర నుంచి కదా తీసుకుని ఇప్పించాలి, వాళ్ళ అమ్మ నాన్న దగ్గర నుంచి. అది ఎందుకు చేయరు మీరు? అండ్ ఈ వీడియోకి ఇంట్రెస్ట్ మీకు అర్థమైందని కోరుకుంటున్నా. జగన్మోహన్ రెడ్డి హయాంలో నేను దీన్ని వ్యతిరేకించా. ఇష్టం వచ్చిన డబ్బులు ఇస్తుంది, నీ జేబులో డబ్బులే బాబు అన్న. అవతల వాళ్ళు ఎస్ బాధలో ఉన్నారు, మనుషులు కోల్పోయారు, కష్టాల్లో ఉన్నారు కరెక్టే. ఎవరి డబ్బులు వాళ్ళకి ఇవ్వాలి. ఎవడైతే చంపాడో వాళ్ళ డబ్బులు తీసుకునివ్వు, ఎవడైతే గుద్దాడో వాళ్ళ డబ్బులు తీసుకునివ్వు. ఆ రోజు అడిగింది నేను ఈరోజు అడుగుతున్నా, డిమాండ్ చేస్తూ ఉన్నా. సార్ నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, సిన్సియర్ రిక్వెస్ట్ అండి, దయచేసి ఏకగ్రీవ తీర్మానం పాస్ అండి అసెంబ్లీలో, దాన్ని పార్లమెంట్కి పంపుదాం, భారతీయ న్యాయ సంస్థలు యాడ్ చేద్దాం, దేశమంతా అమలయ్యేలా చేద్దాం. ఆల్రెడీ మోడీ యోగి గవర్నమెంట్ అదే చేస్తున్నట్టుంది, బుల్డోజర్ సంస్కృతి అదే. ఆస్తులు సీజ్ చేసేసి వాటిని పేదలు పంచుతున్నట్టున్నారు. సో ఏ రాష్ట్రంగా రాష్ట్రం చేయొచ్చు అనుకుంటా. ఇది ఒకసారి ఆలోచించండి.
ప్రియాంక విషయంలో ఆ దశ్వంత్ తర్వాత ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఎవరైతున్నారో వాళ్ళ నాన్నలిద్దరు సౌండ్ పార్టీలు అని తెలిసింది. ఆ అమ్మాయికి ఆసుపత్రి ఖర్చులు మొత్తం వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. అండ్ ప్రభుత్వం మన ఏదైతే 20 లక్షల పరిహారం ఇచ్చిందో ఆ డబ్బులు వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. ఇప్పుడు వాళ్ళ కుటుంబం కావచ్చు, వాళ్ళ ఊరోళ్ళు ఏమైనా డిమాండ్ చేస్తే వాళ్ళ కుటుంబం డిమాండ్ చేయట్లేదు పాపం, శిక్ష మాత్రం పడాలంటున్నారు. ఆ ఊరోళ్ళు మాత్రం 3 కోట్లు డిమాండ్ చేస్తా ఉన్నారు. 3 కోట్ల 10 కోట్ల తీసి పక్కన పెడదాం. ఈ దశ్వంత్కి తర్వాత వచ్చేసి ఆ ఆండ్రూ జోసెఫ్ ఎడ్వర్డ్స్ ఆ పిల్లల షేర్ ఎంత ఉంది వాళ్ళ కుటుంబంలో, అదంతా కూడా ఇప్పుడు ప్రియాంక కుటుంబానికి బదిలీ అయిపోవాలి. ఇది నా సిన్సియర్ రిక్వెస్ట్. అండ్ ఇది జెన్యున్గా ఉంది, కరెక్ట్. ఇది ఎలాగా చేయాలి, ఇక మీదట తాగుడు ఇలా చేసిన ఎక్కడ చంపినా వాడి ఆస్తి అంతా కూడా బాధిత వాళ్ళ కుటుంబానికి మొత్తం ట్రాన్స్ఫర్ అయిపోవాలి. ఆ రకమైన బిల్లు పాస్ అయ్యేలా వద్దా, ఇది కరెక్ట్గా ఉందా లేదా కింద కామెంట్లో తెలియజేయండి. బాగుంది అంటే ఖచ్చితంగా ఇవి అందరికీ షేర్ చేయండి.